ఎక్కడికరా తీర్థాల్లో తాయెత్తులు అమ్ముకునే వాళ్ళ బయలుదేరారు? అది ఒక్క నిమిషమే. ఇప్పుడు చెప్పండి. అదే ఊళ్ళోకి ఒకసారి వెళ్ళి రెక్కి నెరవేద్దామని. మక్కిలు ఇరిగిపోతాయి. మన క్యాంపెయిన్ రేపు. ఆ ముక్కడికి చెప్పండి సార్. మరేం చేయమంటారు సార్? చిలకాపురం తీసుకొచ్చి పంజరంలో పడేశారు. మా గోరింకలు కూడా ఎవరు తెలుస్తుంది? జోడించు కొట్టేత్తనేద్దావల్లారా అని. ఇక్కడ మీ లుక్స్ అయితే పేడ మీద ఉండాలి, లేదంటే గోడ మీద ఉండాలి. లేగదోళ్ల మీద పడ్డాయనుకో ఊళ్ళో జనాలు ఊరకొక్కలు కొట్టినట్టు కొట్టేస్తారు. ఆ వాపులకి వ్యాక్సిన్ కూడా లేదు తెలుసా? నువ్వేం టెన్షన్ పడకరా బాబీ, ఇది నీకు వర్తించదులే. సెల్ఫీ దిగుదాం. క్యూట్గా ఉన్నారా బాబీ, కొండ బిర్యానీ మీద కోడిగుడ్లాగా. అందుకని నోర్లు మూసుకుని డోర్లు వేసి పడుకుంటూ వెళ్ళి. ఊరుకోండి సార్, స్వచ్ఛ భారత్ కాదు స్వేచ్ఛ భారత్ కూడాను. అలాగే ఉంటాను రా, పోజ్ ఎదిరిపోయిందా? అబ్బా ఎలా ఉందిరా? ఏంట్రా అంటే ఫస్ట్ టైం కదా, అన్ని రకాలుగా ఇంప్రెస్ చేద్దామని సెంటు కొట్టుకొచ్చాను రా. కానీ ఏం లాభం, సెంటు ఆరిపోతుంది కానీ అంత ఎదిగినా చిలక మాత్రం దొరకలేదురా. అయినా నువ్వేంట్రా ఎంత సాదాగా వచ్చావు? మనకు తెలియదేముంది, వీడు ఎప్పుడు సాంప్రదాయబద్ధంగా ఉంటాడు కదా. ఉన్నాను రా, నా గురించి మీకు తెలిసిందే కదా. నాకు ఇలాంటివి ఎలాగో ఇంట్రెస్ట్ లేవు. మీరు ఫోర్స్ చేశారు, నువ్వు వచ్చారు అంతే. బామద్ది ఇప్పుడు అలాగే ఉంటది. సరైన చిలక దొరికితే ఎక్కడో గిలక ఉంటది, గిల కొట్టేసుకుంటది. నీకు ఆర్ఆర్ స్టార్ట్ అయిపోతే నేను అడగరా. సరేలే. అరే సిలకలరా, రకరకాల సిలకలరా, కలర్ సిలకలరా. బాబిగా రాత్రి కనుక మన సెలబ్రిటీ రాకపోతే ఈజీగా తెగొట్టేసుకున్నారా. ఏంటి పెద్దనా, ఏంటి విషయాలు? మా దగ్గర ఏముంటాయి బాబు. సర్లే గానీ మన వాళ్ళకి ముందు టీ ఇవ్వు. తాగండి బాబు, తాగండి. చాలా బాగా జరిగింది. నేను ఆరెంజ్ రేంజ్ లో ఉంది, ఈ ఫ్లోర్ లో పడగొడేస్తాను. పింక్ నేను సింక్ చేస్తాను రా. రండి అమ్మా, నేను చెప్పానా కాలేజీ కుర్రోళ్ళు ఇల్లే. హాయ్ రే కార్తీక్ గడేడు రా. రే కార్తీక్ బాబు నేను వెళ్తానే. ఏంట్రా రెడ్ రా. ఏంటి? అదేరా నైట్ రెడ్. మొత్తం చెడగొడేస్తాడు. మీరు రైమింగ్ ఎక్కువ, టైమింగ్ తక్కువ. బ్యూటిఫుల్ గర్ల్స్ సెల్ఫీ విత్ మీ. ఎవర్రా లేడీ ఎంత అడవడి చేస్తుందే? ఎవరా రెడ్ శారీ అనా? లడ్డు లాగుంది కదా. గర్ల్స్ ఫస్ట్ ఇక్కడ క్లీన్ చేయండి. ఇంకా అర్థం కాలా? ఆవిడేరా మెయిన్ హెచ్చోడి, అవును పట్టుకుంటే పని అయిపోద్ది. అవునా? హాయ్ హెచ్ఓడి మేడం. హలో. ఎన్ని ఇయర్స్ నుంచి ఫీల్డ్ లో ఉన్నారు? ఆల్మోస్ట్ 15 years. నాకు ఓకే. 15 years-ఆ? ఎంతమంది సెలబ్రిటీస్ చూసుంటారు, ఎంతమంది లెజెండ్స్ చూసుంటారు, ఎంతమంది స్పోర్ట్స్ మెన్ తో పరిచయాలు ఉంటాయి. సారీ నాకు అర్థం కాలేదు. పర్లేదు మాకు అర్థమైంది. ఇక్కడ ఏం చేస్తున్నారా? మళ్ళీ వచ్చాడ్రా బాబు. హాయ్ సీతారామారావు, హిస్ సెలబ్రిటీ లెక్చరర్. సెల్ఫీ ప్లీజ్. ఫస్ట్ టైం నా సెల్ఫీకి మీ వల్ల సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది. సార్ 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 ఏంట్రా? ఏంటి సార్ మీరు కూడాను సెట్ అవుతుంటే మధ్యలో వచ్చారు కూడా వేస్తున్నారు. ఒరే బాబీ నువ్వు కూడానా? అయినా ప్రతి సెప్టెంబర్ 5కి మీకే కదా సార్ పూజ చేస్తాం. ఇవి ఒకసారికి మమ్మల్ని వదిలేచ్చు కదా. అసలు డాడీ పాకెట్ మనీ కూడా తక్కువ ఇస్తున్నాడు. ఎక్కువిస్తే తినేద్దామనే. ఊరుకోండి సార్. బాబీ మేడం వాళ్ళు మనల్ని చూసే ఇంటెన్షన్ వేరు. వాళ్ళు మనల్ని ఆ టైప్ అనుకుంటున్నారు. అవునా? ఎక్కడికి మేడం? ఇట్స్ నాట్ ఫెయిర్. ఒక లెక్చరర్ ని పట్టుకొని. నాకు ఇందాకే డౌట్ వచ్చింది. ఇందులో వాళ్ళ తప్పే ఉంది మేడం. ఏదో మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. మనల్ని ఎలాగో అలాగే అనుకుంటున్నారు. చిన్న ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేద్దాం. వాళ్ళు అనుకుంటున్నట్టు మనం అలాగే యాక్ట్ చేద్దాం. నో ఇట్స్ నాట్ గుడ్. ఏదైనా ప్రాబ్లం అయితే రేపు ఎవరు రెస్పాన్సిబిలిటీ? మేడం మేడం ఎలాగో వెళ్ళిపోతాం. ఈ లోపు హ్యాపీగా నవ్వుకుందాం. ప్రాబ్లం రాకుండా మేము సెట్ చేస్తాం కదా. ప్లీజ్ మేడం ప్లీజ్. ఓకే
డన్ బట్ టేక్ కేరా. ఓకే. ఎరా ఏమంటున్నారు కుర్రాళ్ళంతా మన గురించి? ఏమంటారండి, మీరు చాలా ఖాళీగా ఉన్నారని ఫీల్ అవుతున్నారు. నిజమేరా, లైఫ్ చాలా డల్గా ఉంది. ఓ కలర్ లేదు, కెమిస్ట్రీ లేదు. సర్లే, నా గోల పక్కన పెట్టు. నీ పొజిషన్ ఏంటి? అదేంటో ఒక అమ్మాయితో మాట్లాడలేవు, ఏమీ చేయలేవు. ఏమైనా ప్రాబ్లమా? ఒక అమ్మాయిని చూశాను సార్, ఫిక్స్ అయ్యాను కూడా. ఎవరు? పేరు తెలియదు సార్, కానీ నా ఫ్యూచర్ నాకు తెలిసిపోయింది. తను గర్ల్ ఫ్రెండ్ మెటీరియల్ కాదు సార్, వైఫ్ మెటీరియల్. ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్రెషన్ బాగుంది. ఇంకోటి చేద్దాం. స్వామి, అంతర్వేద నరసింహస్వామి, అన్నారం సత్యనస్వామి, భద్రాచలం రామయ్య తండ్రి, భీమవరం మావులమ్మ తల్లి, ఉభయ జిల్లాలను కడుపులో దాచుకున్న గోదారమ్మ తల్లి, సర్వేజన సుఖ్నోభవం. అందరూ బాగుండాలమ్మా. ఎన్నిసార్లు చెప్పాలి ఏదోకన్నా సరిగ్గా పెట్టు. అంతే అంతే, అలా పెట్టు అలా పెట్టు. రే 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 ప్రశాంతంగా పూజ కూడా చేసుకునేవరా ఎదవల్లరా, ఎదవ సౌండ్ పొల్యూషన్ మీరుని. చూడండి, కుడి రైట్ కంటే ఎడ లెఫ్ట్ తీసుకుంటున్నాడు. ఏం చెప్పా? కుడి రైట్ కంటే ఎడ లెఫ్ట్కి వెళ్తున్నాడు. ఈ కుడి ఆడికి ఎడవే కదరా ఎదవా. ఆ బోర్డు ముందుకు తిప్పరా ఎదవా. ఎదవ అందరూ పరమానంద శిష్యులే. టైటానిక్ ఒరే, తెల్లారకుండా సావులోకి పూజ చేసుకుని తల్లి గోదారమ్మకి దండం పెట్టుకుని ఆ తర్వాత తాతలు ఇచ్చిన ఈ టైటానిక్ ఒక్కసారి తుడుచుకుంటే ఎంత మురిపంగా ఉంటదంటే. తుడిసేది మేము, మురిసేది మీరును. నువ్వు మురు ఎదవా. ఊరుకోండి, ఎద మురిపోవాలి మీరు. అయినా మునిగిపోయిందని పెట్టుకొని మురిసిపోయే వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నా. ఒరే ఎదవా, ఎదవ కబురు లాపు. దీని విలువ నీకేం తెలుసురా? ఎప్పటికి 99 పెళ్లిళ్ళు చేసాం. హ్యాపీస్. ఈ ఏళ్ళ తెల్లారితే 100 పెళ్లి చేయబోతున్నాం. ఫుల్ హ్యాపీస్. మాకు డబుల్ బెడ్లు ఇస్తారా? 3 తీసుకోరా. ఎదవ కుర్తి నువ్వుని. సరిగానే ఎదవ సోది ఆపి ఇంజిన్ పని చూడు. మళ్ళీ పెళ్ళోళ్ళు వచ్చి ఏమైపోయింది. నాకెందుకు ఈ పెళ్లి మీ సర్వీస్ లో శాశ్వతంగా నిలిచిపోతాం అనుకున్నానండి. ఎందుకలా అనిపిస్తుందిరా? నాకు అలా తెలిసిపోతే అంతే. అబ్బా, ఎదవ కబుర్లు ఆపి చెప్పిన పని చూడరా. మళ్ళీ కిట్టపకడ వచ్చే టైం అయింది. ఆడి పేరు కిట్టప్ప కదండి, కట్టప్ప. బహుడు వచ్చాక మార్చేసుకున్నాడండి. నువ్వు రాజమౌళిలో నెట్టేసుకోరా, పద్మశ్రీ వచ్చేద్దే. యాదవక్కన ఈ 100వ పెళ్లి ఎలా ఉండబోతుందో ఏంటో. ఏంట్రా సార్, కట్టప్ప గారు ఆపండ్రా. ఏంటి? మిగిలిన డబ్బులు ఇస్తే డీజిల్ కొట్టించుకుంటానండి. నిన్న ఇచ్చాంగా. నిన్న సగమే ఇచ్చారండి. ఆ సగం వచ్చి సంతోషించు. అరే పెద్ద వచ్చాడు, పదండ్రా. ఆడంగులు ఏం పెద్దనా? అరేంజింగ్స్ అన్ని మనయే. ఎట్టున్నాయి? పూలకి స్త్రీలకి మంచి కాంబినేషన్ రా. ముసలాల మధ్య వెళితే ఏమొస్తుందిరా? సిరాకు తప్ప. ఎప్పుడు నేర్చుకుంటావరా? భలే చెప్పావు పెద్ద ఆయన. లేపండి లేపండి. మీకు నాదేశ్వరాలు చెప్తే స్వరాలు లేవేటా? నర్ర నాగేశ్వర పార్టీ నరసాపురం అండి. సన్నగున్నావని సన్నాయి తీసుకున్నావేట్రా? మా ట్రక్ సపరేట్. సంగీత సాగరం పైనుంచి కిందకి రాగలం, కింద నుంచి పైకి రాగలం, అటు నుంచి ఇటు రాగలం, ఇటు నుంచి అటు రాగలం, అటు ఇటు చెప్పి ఇటో పోగలం. ఒరే, నువ్వు అటో ఇటో పోకుండా తిన్నగా లాంచ్ లోకి పోరా. గెట్ అవుట్. ఆ నెక్స్ట్ ఎవర్రా? నెక్స్ట్ ఎవరుంటారు? నేనే. ఏంటే సర్లా, ఏంటి ఆడవడంతా? ఈ పాప ఎవరు? సెల్లా? ఫీల్డ్ కొత్త ఏటి? చేస్తావు నువ్వు ఉంటావని తెలియక అబ్జర్వేషన్ కోసం అట్టుకొచ్చలే. నువ్వు వెళ్ళవే. ఇదేనా సర్లా నీతో వచ్చింది? మన ఇద్దరు ఫ్రెండ్షిప్ మనతో ఆగిపోలేదు. ఎందుకు ఆగిపోద్ది ఏంటి? మా ఊళ్ళో వచ్చారుగా. ఎక్కడా? ఇక్కడ బ్రదర్, దారిలో టైర్ పంచర్ అయింది, 200 కొట్టించండి. ఇదో మొక్క మాకు అదేటో చూడరా. ఇక్కడ సీరియస్ గా సరళతో డిస్కషన్ అదేటి. ఇదిగో సరళా, ఏంటి వ్యాపారం? ఏముంది, వ్యాపారం భూచక్రం, అద్దెపల్లి వారి సత్రం. హలో, ఆ ప్రోగ్రామ్ ఫిక్స్. అందరూ వచ్చేద్దాం. ఇల్లేంట్రా తీర్థంలో తప్పిన చిన్న పిల్ల తిరిగేస్తున్నారు. హే బ్రో, వాట్సాప్. యాదవ తొత్తు కొడుకున్నారు. మొగోలు వాటేసుకోవడం ఏంట్రా? ఆయనరే
మీ బ్యాచ్ లో లేడీస్ లేరా? లేరండి. ఇక మావాడే లేడీ యాసాలేసి అలరించేస్తున్నాడు. అదేరా పంకజం మేళాన్ని పురమాయించు. నువ్వు పెద్ద పులి నువ్వు. హలో పిల్ల, గోవరాజు గారు కనబడ్డా? ఒరే దరిద్రుడా, ఇక్కడే ఉన్నాను రా. హలో గోవరాజు, నీ పిల్ల మళ్ళీ తిరిగి వచ్చిందంట కదా, మళ్ళీ ఒక 50 రూపీస్ ఇస్తావా? 50 ఏంట్రా, నీకోసం ఫుల్ బాటిలే పురమాయిస్తాను. అరే ఓ అవులా మల్లేష్, నన్ను ఏమన్నా బిచ్చపోవడానుకున్నావురా? ఇంత పెద్ద బోట్కి చీఫ్ టెక్నీషియన్ నేను, అయినా ఈడు 50 రూపీస్ అడితే ఫుల్ బాటిల్ అంటుండేంద్రా పై. ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. ఏమన్నా గోవరాజు గారు, పెళ్లి కూతురు తిరిగి వచ్చిన సందర్భంగా మీ కాపురం 10 కాలాల పాటు పచ్చకుండాలని పచ్చిమిరకాయలతో పచ్చడి చేశానండి. వద్దే అబ్బేయండి, మీకు పిచ్చ పిచ్చగా నచ్చకపోతే చెప్పించి కొట్టేస్తానండి. ఏమన్నా ఒరే ఈ వంటలేంటి, ఈ ప్రయోగాలేంట్రా? ఒక పని చేయరా, ఈ ప్రయోగాలని మా ముసలోడి మీద ప్లాన్ చేయి. అలా ఎలా కుదురుతుందండి? పెసర ఐటమ్స్ అన్ని పెళ్లి కొడుకే. ఈ పచ్చడి ముచ్చట్లని పక్కన పెట్టుర్రా, ముందు నా 50 రూపీస్ సంగతి ఏందో చెప్పుర్రి. ఒరే అడగటానికి నీకు సిగ్గులేదురా? సిగ్గా? అచ్చా 50 ఇయర్స్ వచ్చినాయి, నువ్వు పెళ్లి చేసుకోగా సిగ్గు లేదు కానీ 50 రూపీస్ అడిగినాను సిగ్గు అంటావన్నాను. ఇస్తావా లేకుంటే గోదాట్లేసి నూకుమంటావా? రే చూడరా అమ్మా పడుతుంటేనేమో. తమ్ముడు భలే టయానికి వచ్చావు. కొన్ని దుష్ట శక్తులు నన్ను డిప్రెషన్లోకి నెట్టేస్తున్నాయి. అర్జెంట్గా మనం సెలబ్రేషన్ మూడ్లోకి వెళ్ళకపోతే నేను చచ్చిపోయేలా ఉన్నా. నువ్వు ఎందుకన్నా ఎంత టెన్షన్ అవుతావు? నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను. పద. హే ఫోక్స్, స్కిట్ రెడీయా లేకపోతే ఇంకా రిహార్సల్ మూడ్లోనే ఉన్నారా? మూడ్ ఆఫ్ లో ఉన్నాం బ్రదరు. ఏ ప్రైమ్ టైంలో స్లాట్ ఇస్తే పందుల పెంపకం వేసుకున్నాడట నీలాటోడే. ఎత్తుకెళ్ళి హ్యాపీగా ఉండమని పంపిస్తే పట్టుకొచ్చేవాడు బెదరా. నేను వైషుని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతే నన్ను అడిగే వాళ్ళు ఎవరు ఉండరు బ్రదర్. అలానే తనకు నా అనే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. అమ్మా నాన్న తనని అప్పగిద్దలతో పంపించినప్పుడే తను ఆనందంగా ఉండగలదు. ఇప్పుడు చెప్పండి బ్రదర్, తన ఆనందాన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవడం కరెక్టా లేక అందరినీ ఒప్పించి తీసుకెళ్ళడం కరెక్టా? నువ్వు చెప్పిన దానిలో అర్థం ఉంది బ్రదర్, కానీ అంతకన్నా ఎక్కువ రిస్క్ కూడా ఉంది. ఎందుకంటే గోవరాజు గారు అంత ఈజీగా వదలడు. అది నేను చూసుకుంటాను బ్రదర్, దానికి మీ హెల్ప్ కావాలి. నువ్వేం అడగక్కర్లేదు బెదరా, మనం చూసుకుంటాం కదా. థ్యాంక్స్. లెట్స్ స్టార్ట్ ఆపరేషన్ గోవరాజు. ఏవైనా అదృష్టం అంటే మన వైషుదే. అంత పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత తిరిగి రావడం అంటే మామూలు విషయం కాదు. అవునక్క, కుర్రోడెవడో గాని ప్యానాలకు తెగించి తీసుకొచ్చాడు, లేకపోతే ఏమోనో. అదే గోవరాజ్ చూడు, గంట స్తంభంలో ఎలా నిలబడ్డాడో. రాతను ఎవరు మారుతారు? కంగారు పడికే వయసు. చూడవలసిన గండమంతా ఇప్పుడే చూసేశావు, ఇక అంతా హ్యాపీసే. మీరు పైకెళ్ళి మిగతా ఏర్పాట్లు చూడండి. నువ్వు కూడా వెళ్ళమ్మా. ఏమ్మా, వాళ్ళన్న మాటలు ఒక్కసారి భరించలేకపోయావా? మరి జీవితాంతం నేను సంతోషంగా ఉంటానని ఎలా నిర్ణయించారమ్మా? అర్థం అవుతోందమ్మా, కన్నారు కాబట్టి పెళ్లి చేయాలి. కానీ నాకు అర్థం కానిది ఏంటంటే, వాడితో పెళ్లి చేయడం కోసమే నన్ను కన్నారా? మీరు బెదిరించారు కాబట్టి ఈ పెళ్లి చేసుకోవట్లేదు. మిమ్మల్ని ఎదిరించడం ఇష్టం లేక చేసుకుంటున్నా. దాని అర్థం భరించడం అని కాదమ్మా, బతకడం మీద ఇష్టం పోయిందని. నీ కూతురుకో మొగ్గుని తెస్తున్నావన్న విషయం మర్చిపోయి నీ తమ్ముడికి భార్యం చేస్తున్నావు. ఈ ఒక్క విషయంలో అక్కగానే ఎందుకు మిగిలిపోయావమ్మా? పర్లేదమ్మా, ఎప్పుడు నీ కళ్ళ ముందే ఉంటాను. కళ్ళు మూసుకొని బతికేస్తానులే నాన్న. ఒరే యాబ్రా చదవా, ఈ టైంలో పాటలేంట్రా? వెళ్ళి బాస్కెట్ పట్టరా. బాస్మతి రైసా? బాస్మతి రైస్ ఇప్పుడు ఎందుకండి? ఏంటనే పిలిచావా? పగ తీర్చుకోవడానికి పాకిస్తాన్ వాడు అక్కర్లేదు తమ్ముడు, ఇలాంటి పనోడు ఒకటి ఉంటే చాలు. నువ్వు వెళ్ళి బేసిని పట్టరా. ఆయ్ బాసంగమండి, తెస్తానండి. ఆయ్ ఎక్కడ లేని క్రేజీ ఫెలోస్ అంతా నా దగ్గర చేరతారు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే తమ్ముడు, డ్రెస్ ఎలా ఉంది? ఏంటి తమ్ముడు బాలేదా? చెప్పు, ఇప్పేమంటావా? అన్నయ్య, ఇప్పుడు నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సింది అందం మీద కాదు, అపాయం మీద. అపాయం అనేది గోవరాజు డిక్టేషన్ లోనే లేదు, అపోజిషన్ లో ఉందిగా. గోవరాజు గురించి నువ్వు చెప్పేది? ఆన్ ద వేలో కలిసాడన్నయ్య. ఈ కల్లోలాని కారణం అంతా వాడే. వాడు కల్లోల వెంట తమ్ముడు, తల్లో పెయిన్లు అంటాడు. అందుకే కనబడకుండా టార్చర్ పెట్టేస్తున్నాడు. నువ్వు ఇలానే ఉండు, వాడి గెలుపు 1 వే అయిపోద్ది. ఇంకా కన్వే కాలేదా? ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఇదిగో తమ్ముడు ఆగాగు, సొల్యూషన్ చెప్పకుండా ఇంగ్లీష్ లో ట్యూషన్ చెప్పి వెళ్ళిపోతావేంటి? నీ పెళ్ళి అవ్వాలంటే వాడిని పక్కనే ఉండాలి. చిచి సాడిస్తేదవా, ఆ నా పక్కన ఉంటావేంటి? సరే నీ ఇష్టం. తమ్ముడు ఆగు, నువ్వు చెప్పినట్లే వాడికి ఫోన్ కొడతా, వాడు ఎదురుగుండా నేను నా మేనకోళ్ళ మేడలో తాళి కడతా, విజయకేతనం ఎగరేస్తా. నేను చూస్తా, రాని వాడిని.
ఎలా వచ్చావు? 4G వచ్చాక కూడా నీ 3Gకి వచ్చిందేంట్రా? ముందు ఎందుకు పిలిచావో చెప్పించావు. సల్మాన్ ఖాన్ బర్త్డే పార్టీకి షారూక్ ఖాన్ వచ్చినట్లు, బాలయ్య 100వ సినిమా ఓపెనింగ్ చిరంజీవి వచ్చినట్లు నా పెళ్లిలో గౌరవ అతిథిగా నువ్వు ఉండాలి. హుందాగా ప్రవర్తించి నీ హోదాని కాపాడుకో. అంటే వీడు చెప్తే సరిపోద్దా? నేను ఇచ్చే రియాక్షన్ అక్కర్లేదా? వీడికి ఇంకా బొలుపు తగ్గల. మరి అందుకే కదా బాబాయ్ ఇద్దరిని కలిపి ఒక చోట పెట్టింది. నువ్వు ఇంకా ఈ కోబాగాడి కోపం సరిగా చూడలా. చూస్తావు, చూపిస్తా. పైకి కెమిడియన్ లా కనిపించొచ్చేమో, కానీ లోపల కనపడని కాలకేయుడున్నాడు తెలుసా? కామెడీలు. మరి అందుకే నేను కమెడియన్ అనేది. ఇప్పటి నుంచి నువ్వు నా స్క్రీన్ ప్లే చూస్తావు. చూడు. ఇదేంటి స్క్రీన్ ప్లే దర్శకత్వం అంటాడు? ఏం చూపిస్తాడు ఇంతకీ? ఏంటి అంటే నీ ఆకలి తీరింది కదా, మరి 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 అదే మరి పెళ్ళవని కిళ్ళితో సహా ఉంటేస్తా. అది ఇదిగో అలా కాదు, విను. అన్ని ఫోన్ రో. హలో అన్నయ్య, నేను చెప్పే మాట ఏంటో నీ గుండె అయిపోద్ది. అన్నయ్య వదిన దొరికిపోయింది. ఇన్కమింగ్ కాల్ కూడా అంత తొందర ఏంట్రా? గాడ్స్ మస్ట్ బి క్రేజీ. అంతర్వేది టు అమలాపురం. రాజు అనేవాడు అప్పుడప్పుడు యుద్ధాలు చెయ్యాలిరా నోకరాజు, లేకపోతే రాజ్యాలు కూలిపోతాయి, రాన్లు ఎగిరిపోతారు, పబ్లిక్ లో పాపులారిటీ పోద్ది. ఒరే నా పిల్లం దొరకనివరా ముసలోడా? దొరకదా? ఆ పేంతం అలాంటిది. ఆ కొండనకాతల మనకు నియోజకవర్గమేముంది. అప్పుడు నేను నాటిన నాట్లే ఇప్పుడు నీకు వచ్చే ఓట్లు. రే ఇదిగో కట్టప్పగాడు ఫోన్ చేశాడు, 15 నిమిషాల్లో తీసుకొస్తాడంట. ఆడెళ్తే దూడపిల్లే రాదు, ఇంకా ఆడపిల్లేమొస్తుంది? సార్ నమస్తే. ఫోటోలు చూసారా? ఎంత బ్యూటిఫుల్ గా తీసానా? చాలా బాగున్నాయి. ఇల్లు ఫోటో చూసారా? మీ పిల్లలు లేచిపోతున్నప్పుడు తీసిన ఫోటో. ఇల్లు చూసారా? మీ పిల్లలు లేచిపోతున్నగా తీసిన ఫోటో. నంది లేదంట్రా. ఇల్లు ఫోటో చూడండి. ఇల్లు ఇది నాన్నగారు మీకు సలహా ఇస్తున్నప్పుడు ఫోటో. ఇల్లు చూసారా? మీరు ఆ సలహాను స్వీకరిస్తున్నప్పుడు తీసిన ఫోటో. కొంచెం పక్క జరగరా. సౌత్ ఆఫ్రికా ఫేస్. అరే ఓ గోవారాజు, నీ పిల్ల పోతే పోయింది కానీ ఆ కట్టబాగానికి ఫోన్ చేసి నాకు ఫుల్ బాటిల్ తెమ్మని చెప్పు. ఏమున్నావు రాబోయ్, ఓల్డ్ విస్కీ మీద వార్నింగ్ లేబుల్ లెక్క. 10,000 పందురా. సరే ఏంటి గోవరాజు గారు, ఒకసారి ఇలా రండి చెప్తాను. ఏంటి పత్యాపారం? పందివ్వండి బాబు, సరైన సమాధానం చెప్పే ధర్మపేపులు మమ్మల్ని గెలిపించండి. ఏంట్రా అది? అదేనండి, మీ తమ్ముడు పెళ్లి కూతురు తీసుకురావడానికి వెళ్ళాడు కదా, అక్కడ నుండి తిరిగి వస్తారని నేను రారని ఈడు పందెం కట్టుకున్నామండి. పందెం ఎంతరా? జస్ట్ 10,000 తీసుకొస్తే 6 గెలిచినట్టు, తీసుకురాకపోతే 4 గెలిచినట్టు. వెళ్ళింది ఎవరు అనుకున్నావు? నా తమ్ముడు. తిరిగి వస్తారా? ఏంటి నిజంగా వచ్చేస్తారేంటి? వస్తారంటారా? అవుద్రా, డౌట్ ఏంటి? ఇదేంటిది? గోదాట్లో నీళ్లున్నాయి, నీ కుళాయి ఆపు. దిక్కులు చూడగరా, దిక్కు మాలినదవా. జోడించి కొట్టేస్తా పనికి మాలినదవాని. కోవా, మీ ఇద్దరి మధ్య ఫైర్ చూస్తుంటే మీకు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఉందని నాకు ముందే అర్థం అయిపోయింది. అయితే ఇక్కడ ట్విస్టింగ్ ఏంటో తెలుసా? హీరోయిన్ కమెడియన్ పడేసింది, కానీ పెళ్లి చేసుకునేది ఎవరినో తెలుసా? ఈ కోవారాజుని, ద హీరో. ఒరే కోవా, నేనేమన్నా పిచ్చనా కొడుకున్నా? అయినా నీలాంటి కమెడియన్స్ విలన్స్ లాగా ఓవర్ యాక్షన్ చేయకూడదురా. పచ్చిగా చెప్పాలంటే ఈ లవ్ స్టోరీకి హీరోని నేను, మధ్యలో దూడితే నీకు వాడికి బ్యాండ్ మ్యాన్ వేరోయ్. ఎవరు చెప్పారమ్మా మేము కమెడియన్ లేవని? ఉండు, పుల్రాజు గారి ఫోన్ వచ్చింది. హలో, మొత్తం అమ్మేసేయండి రా, యజ్ఞం మాత్రం బ్రహ్మాండంగా జరగాలంతే. ఏంట్రా? నేను ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నాను రా. అయితే ఒరేయ్, మీ అమ్మమ్మ ఉందా? దానికి అమ్మమ్మ ఫోన్ పెట్టే ఎదవచ్చే. రే ఎక్కడ వెళ్తారు? వామ్మో, నన్ను ఎప్పుడు కట్టేసావురా నువ్వు? అరే నీకు ముందే చెప్పాను కదరా నువ్వు కమెడియన్ అని. డార్లింగ్, మన పెళ్లి వీడి ముందే జరుగుతుంది, చూస్తూ ఉండు. థ్యాంక్ యూ కోవా.
పావురాలికి పంజరాలికి పెళ్లి చేసే పాడు లోకం. సార్ 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 అవసరమా దరిద్ర పేదవా మీ మూడు బాగున్నాను మళ్ళీ వస్తాను సార్ వదులుతానేటి. ఒరే నోకరాజు అయ్యా ఆడంకిది బాము చూస్తా ఉంటే అనకాపిల్లి అరుసువారి వీధి అనిపిస్తుందిరా. ఒరే అబ్బాయి అయ్యా అమ్మగారి దేవుర్రా అనకాపల్లి అరుసువారి వీధండి. తదాస్తు వెళ్ళి భోంచేయమ్మా. ఒరే నోకరాజు చెప్పానా ఈ ఫోటో మన ఫోటో అని. ఒరే గోవరాజు పంటికి పడవకి తేడా తెలియని పనికి మాలనేదవా పోయి పెళ్ళాన్ని ఎత్తుక్కో పో. ఒరే ముసలాడా నిన్ను. ఈ ముసలోడు పెట్టే టెన్షన్కి అసలు కూడా ఇమాజినేషన్లో కనబడుతున్నారు. ఇదిగో నీ ₹1,00,000 ఎక్స్ప్రెషన్ ఆపి లచ్చిందేవులని నా పిల్లం తిరిగి వచ్చింది తీసుకెళ్ళు. దేవుడు రకరకాలుగా పుడుతుంటాడు అంటారు. అది నిన్ను చూస్తే నిజం అనిపిస్తుంది తమ్ముడు. నేను నీ బంటున్నానయ్యా. నీ ఫోటోని గుండెల మీద ప్రింట్ చేసావు. యు ఆర్ గ్రేట్ తమ్ముడు. ఒరే నెల తక్కువ నా జనక నా పిల్లం తిరిగి వచ్చిందిరా. ఒరే నోకరాజు అయ్యా ఈడికి వచ్చిందే తెలుస్తుంది, ఫ్యూచర్ ఏటో తెలియట్లేదు ఈ ఎదవకే. జోడించుకోవడం తీసుకెళ్ళండి.